వందల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల నుంచి లూటీ చేయడానికి సిద్ధంగా ఉంది. కేవలం $90 పెడితే 43 కోట్లు సంపాదించుకోవచ్చు అంట. మీరు రెడీ అయితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి వెళ్ళి. $90 అంటే 8,000 రూపాయలు పెడితే 42 కోట్లు సంపాదించుకోవచ్చు అంట. ఎవరన్నా ఉంటే మూనెక్స్ లోకి వెళ్ళొచ్చు. ఎంతమంది సిద్ధం? సార్ మోనెక్స్ మన కీబోర్డ్ కదా సార్? కాదండి. కాదా సార్? ఓకే ఓకే. శ్రీకాకుళం నన్ను కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. నేను అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు సమాధానం చెప్పుకోలేక జూమ్ సెషన్ లో నుంచి, అంటే నాకు డైరెక్ట్ మేనేజ్మెంట్ కే మీటింగ్ జరిగింది జూమ్ సెషన్. వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. ఎవరు చేస్తారు సార్ ఆన్సర్? ఒకప్పుడైతే నమ్మేటోళ్ళు, నరసింహారెడ్డి సిస్టమ్ లో లేనంత వరకు నమ్మేటోళ్ళు. ఏముందిలే 9,000 8,000 వస్తే ఇప్పుడు 42 కోట్లు అంటున్నారు. 1 కోటి వస్తే చాలులే మనకి. 1 కోటి వచ్చేదా కంపెనీ ఉంటే చాలు, తర్వాత ఎత్తేసినా పర్వాలా. ఇదే కదా జరిగింది ఇప్పటిదాకా. ఇంకా జరుగుతూనే ఉంది కదా సార్ అట్లా. జరుగుతూనే ఉంటుంది. గొర్రెలు ఉన్నంత వరకు గొర్రెలు ఎప్పుడు కషాయాన్నే నమ్ముతాయి. ఓకేనా? ఇంకా లాస్ట్ 10 minutes. ఎవరికి క్వశ్చన్స్ లేవు. నేను పెట్టుబడి పెట్టాను వేరే వాళ్ళతో పెట్టించాను, పెట్టుబడి పెట్టను వేరే వాళ్ళతో పెట్టించను అనపై పెట్టించాను అన్నట్టు పడ్డట్టు ఉంది పూర్ణచంద్ర గారు. సో ఎవరు కూడా మీరు చేతులు కాల్చుకోవద్దు, మీరు ఒళ్ళు కాల్చుకోవద్దు, ఎదుటోటి చేతులు కాల్చొద్దు. ఓకేనా? సో ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ప్రతి పండగలో, కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇక వరుసగా దీపావళి అయిపోయింది కదా, దీపావళి అవగానే వెంటనే నెక్స్ట్ క్రిస్మస్. నవంబర్ లో ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా? నవంబర్ లో లేకపోతే డిసెంబర్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి. సో డిఫరెంట్ లింక్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్లు పెడతారు. ఏమని మెసేజ్లు పెడతారు? హ్యాపీ దివాళీయో ఇంకోటో అని చెప్పి లింక్ పెడతారు. ఆ లింక్ క్లిక్ చేశారు అని అంటే మొబైల్ హ్యాక్ అయిపోతుంది. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేశారంటే మొబైల్ హ్యాక్ అయిపోతుంది. సో ఈ మధ్య ట్రెండ్ తగ్గిందిలే. 10 మందికి షేర్ చేయండి. మేబీ ఈ కూడా వస్తున్నట్టున్నాయి. ఆ షేర్ చేసే కాన్సెప్ట్ ఏదైనా ఉన్నా సరే వాటిల్లోకి వెళ్ళొద్దు. ఓకేనా? రేపటి నుంచి కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ నేను ఒక మెసేజ్ పెడతాను. సో దాన్ని మీరు స్టేటస్ గా పెట్టుకోండి. సో ఎదుటి వ్యక్తికి సాయం చేయడం అంటే డబ్బులు ఇస్తేనే సాయం కాదండి. నేను ఒక ఆడియో పంపిస్తాను. ఈ రోజు నాకు ఒక ఆవిడ పొద్దున్నే ఫోన్ చేశారు, నేను మర్చిపోయాను. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ లీడర్. ఈ రోజు నాకు ఆవిడ దేనికి ఫోన్ చేశారు అని అంటే, అరుణాచలంలో మాకు అభిషేకం కావాలి సార్ అని ఫోన్ చేసి, ఈ రోజు నేను బతికున్నాను. అలా పాప వచ్చేసి, అంటే మెడికల్ కాలేజీ పేరు కూడా చెప్పను, ఒక టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ ఇయరే జాయిన్ అయింది. సో ఈ రోజు నా పాప, నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ బతికున్నానంటే దానికి కారణం మీరే సార్. ఆ రోజు కనుక మీరు సపోర్ట్ చేయకపోతే, మీరు కనుక మోటివేట్ చేయకపోతే ఈ రోజు నేను సూసైడ్ చేసుకుని ఉండేవాడిని, నేను మీ ముందు ఉండేదాన్ని కాదు అని చెప్పి మేడం కాల్ చేశారు. ఎందుకంటే ఆవిడ లోన్ యాప్ లో ఆవిడకి తెలియకుండా ఆవిడ అకౌంట్ లో డబ్బులు వేసేసారు. ఆటోమేటిక్ గా ఆవిడ ఫోటోని, ఆవిడ చాలా రెప్యూటెడ్ పర్సన్, చాలా అందరికి ఆవిడ పేరు చెప్తే ఆవిడ అంటారు. సో అందుకే పేరు ఎక్కడ చెప్పకూడదని చెప్పట్లేదు. ఆవిడ ఫోటోని న్యూడ్ వీడియోగా చేసి అన్ని గ్రూప్స్ లో వాళ్ళు సర్క్యులేట్ చేశారు. దానికి ఆవిడకి రైట్ టైంలో ఆవిడని మేము సేవ్ చేయడం జరుగుతుంది. సేవ్ చేసాం ఆల్రెడీ. అట్లాగా ఎవరన్నా లేడీస్, ఎక్స్క్లూజివ్ గా జెంట్స్ అంటే లైట్ తీసుకుంటారు కానీ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. సో ఈజీగా ఇంట్లో జెంట్స్ కి తెలియకుండా మీరు ఎక్కడ లోన్ యాప్ లో లోన్లు తీసుకోవద్దు. మన దగ్గర ముక్కు మొహం తెలియని లోన్ ఇస్తామంటే తీసుకోవద్దు. బ్యాంకులు లోన్ ఇస్తామంటే తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ వాడు మనం ఇప్పుడు ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేసి రేపు లోన్ ఇవ్వమంటే ఎవరు, మినిమం ఒక 3 months to 6 months మన అకౌంట్ స్టేట్మెంట్ చూస్తారు వాళ్ళు. ఓకే, అలాంటి వాటిని మనం బ్యాంకులు నమ్మాలి. కానీ మధ్యలో ఉన్నటువంటి బజాజ్ ఫైనాన్స్ అంటారు, వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కాదు, వేరే డిఫరెంట్ యాప్స్ వాళ్ళు వాళ్ళ నేమ్స్ పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారు. నాకు చాలా మంది కూడా మన వాళ్ళు ఈ మధ్య కాల్స్ చేస్తున్నారు. నేను వాళ్ళ కాన్ఫరెన్స్ లో తీసుకుని మాట్లాడితే వాళ్ళు కాల్ కట్ చేస్తున్నారు. సో దయచేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లోన్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ నాకు మెసేజ్ చేయండి. సో నేను మీకు ఫోన్ లో అందుబాటులో ఉండకపోవచ్చు కానీ నేను వాట్సాప్ లో అయితే అందుబాటులో ఉంటాను. నాకు చేతనైనంత వరకు నేను సాయం చేయడానికే ప్రయత్నం చేస్తాను.